చూడండి అప్ ఎలా ఉందో, ఎక్కుతుంది చూడండి డిస్కవరీ. సో గైస్ చూడండి అసలు డ్యాము. అమ్మాయిలు వాళ్ళ జంటలు గుంటలు ఉన్నారు. గాయస్ ఈరోజు అయితే మనం ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం. స్నేహ డెంటల్ కాకుండా మరి ఏదైనా మంచి ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో స్టార్ట్ అయిపోయినాం అనమాట 5కి ఎగ్జాక్ట్గా. సో బ్రో కూడా మనకి తోడుంటున్నారు. సో వెనక ఒక తోకున్నాడు మనకి బైక్ మీద. సో టోటల్ ముగ్గురం స్టార్ట్ అయిపోయాం అనమాట. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆదిల్ షేక్. హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో గైస్ ప్రెజెంట్ అయితే లొకేషన్ ఎక్కడో తెలియదు, బట్ ఏంటంటే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఆగినాము. సో మా ఒక అన్న వస్తాడంటే సౌండ్స్ అయితే ఏమి వినిపించట్లేదు నాకు తెలుసు. సో వెయిట్ చేస్తున్నాం అన్న కోసం. సో ఇదైతే మా ప్యాసింజర్ రైడర్ నాకంటే. సో ఇది మన హార్స్, బ్లూ హార్స్. సో ఇది మావాడు. 199 దాలోవా. సో గైస్ మనం అయితే 199 పెట్రోల్ వేయించాము. సో అండ్ ప్రజెంట్ అయితే ఇంకా ఎంత దూరం ఉందంటే ఇక్కడ నుంచి గుట్టం గట్ట ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది. ఒక 1 hour 7 minutes చూపిస్తుంది. సో మన బ్రో అయితే వెళ్ళిపోయాడు మన అన్న. సో చాలా ఫాస్ట్ వెళ్ళిపోయాడు ఆయన. సో ఇప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ అయినాం. సో వెళ్దాం. ఇంకా మధ్యలో ఎక్కడ ఆపింటాడేమో, మేబీ చూద్దాం ఏమవుతుందో. సో గైస్ ఇప్పుడే కొంచెం చలి తగ్గింది. ఇంతకు ముందు అయితే కనీసం మాట్లాడడానికి రావట్లేదు నాకు. మొత్తం కథ కదా అట్లే చలికి ఇట్లా అయిపోతున్నా. నేను ఇంత చలి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఉంటుంది బట్ ఇంత చలి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. సిటీలో నుంచి బయటకు వచ్చేసరికి ఇంత చలి ఉంటుందని. ఇప్పుడు కూడా అసలు స్లోగా అలా చలి ఉంది. బట్ ఏంటంటే కొంచెం సన్లైట్ వచ్చింది కాబట్టి, సన్ రైజ్ వచ్చింది కాబట్టి, కొంచెం ఎండ పడుతుంది కాబట్టి, కొంచెం వేడి తగులుతుంది కాబట్టి వస్తుంది అనమాట. సో జహీరాబాద్ ఇక్కడ నుంచి ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. జహీరాబాద్ ఓల్డ్ ముంబై హైవే చూడండి. ఇది ఒకటే రోడ్డు, మన ఎస్ఆర్ నగర్ నుంచి స్ట్రైట్ రోడ్. ఇంకా ఇది ఎక్కడ తిరగడం లేదు, ఎక్కడ ఇది లేదు. కానీ చలి మాత్రం. సో గైస్ నేను మర్చిపోయా. సో ఇది మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్. నేను మర్చిపోయా రికార్డ్ చేయడము. యాక్చువల్గా అంటే మన ముందు కొన్ని సూపర్ బైక్స్ పోయాయి అనమాట. సో ఇందాక సో నాకు బైక్స్ చూస్తే ప్రపంచాన్ని మర్చిపోతా అట్లుంటుంది. బైక్స్ చూస్తే మాత్రం మొత్తానికి మర్చిపోతా. అంటే ఏం అంటే మొత్తం ఫోకస్ మొత్తం బైక్స్ మీద పోతుంది. అంత ఇష్టం నాకు బైక్ అంటే. సో అందుకే ఈ చిన్న బైక్తో అయినా ఇలా రైడ్స్ చేస్తూ ఉన్నా. సో చాలా వరకు చెప్తున్నా, మనకు మైండ్ ఫ్రీ అవ్వాలంటే ఇట్లా రైడ్కి వస్తేనే ఇట్లా జూమ్ లేపితే కిక్ వేరు గాయ్స్. సీరియస్లీ చెప్తున్నా. సో నేను 120 పల్సర్ లేదంటే ఎన్ఎస్ లేదంటే రైడర్ తీసుకుందాం అనుకున్నా. బట్ ఏంటంటే మనకి ఎర్నింగ్ కోసం కదా, డైలీ బేస్గా ఎర్నింగ్ కోసం కదా. సో దానికి ఈ బైక్ తీసుకున్నాను అనమాట. లేదంటే నాకు ఈ ప్లాటినా తీసుకోవడం లేదు, ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. అయినా పర్లేదు, మన బ్లూ హార్స్ ఎక్కడ తగ్గట్లేదు. మినిమం 80-90 స్పీడ్ మెయింటైన్ చేసుకుపోతున్నా. సో తగ్గేదిలే పుష్ప ఉంటుంది అట్లే. సో గైస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, రండి బయటికి రండి. సిటీలోనే ఉండొద్దండి. సో నేను ఊర్లో ఉండొద్దండి అప్ప, కొంచెం బయటికి రండి. ఎక్కువ కాదు గాయస్ ఖర్చు. మీరు ఒక సినిమాకి పోయినంత ఖర్చు అంతే, ఒక్క సినిమాకి పోయినంత. సరే ఒక సండే మీరు సినిమాకి పోతారా? సినిమాకి పోతే ఎంత? 300, 200 నుంచి 300 టికెట్ ఉంటుంది. ఆ టికెట్ ప్రైస్ కాదని మళ్ళీ మీరు ఊరికనే ఉంటారు, ఏమైనా బిర్యానీ పాప్కార్న్ విని తింటారు. సో మొత్తం మనకి అమౌంట్ వచ్చేసి 500 అవుతుంది. అదే 500 మనం ఇట్లా పెట్టామనుకోండి, హైదరాబాద్ సరౌండింగ్ లో మంచి లొకేషన్స్ ఉన్నాయి. విత్ ఇన్ ఏమంటారు 200 కిలోమీటర్ లోపే చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒక బైక్ రెంట్కి తీసుకోండి. సో జంప్ జిల్లాని అనిపించండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది మన ప్రపంచం అన్నట్టు. సో గాయస్ ప్రపంచం చాలా పెద్దది. సో ఎక్స్ప్లోర్ చేయండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది, ఎక్స్ప్లోర్ చేయండి. సో గైస్ ఇక్కడ ఆగి టిఫిన్ తిన్నా అనమాట. సో టిఫిన్ వచ్చేసి ఒగ్గని మాట్లాడుతున్నా. సో ఇక్కడ కూర్చొని సో వీళ్ళతో పాటు తిన్నా, వీళ్ళిద్దరితో పాటు. సో మిస్ అయింది. ఆ వీడియో ఉంది, వీడియో ఉంది, ఎక్కడికి వెళ్దు. సో అది ఎక్కడికైనా మంది వస్తుంది అనమాట. సో గైస్ ఇక్కడే మనం టిఫిన్ తినింది ఒగ్గని.
తాత మా ఓడు ఊరిని అదురుతున్నాడు. ఇంకొక వెహికల్ వెళ్ళింది అనమాట ముందు. సో అన్న వెళ్ళాడు మనం వెళ్దాం అన్నాడు. ఆఫ్టర్ మెనీ డేస్ నేనైతే ఆఫ్ రోడ్లో బైక్ డ్రైవ్ చేస్తున్నా. సో మా ఊర్లో కూడా నాకైతే ఆఫ్ రోడ్ తగలదు, ఎందుకంటే మా ఊరికి నేషనల్ హైవే 167 ఉందన్నమాట. సో జడ్చర్ల వరకు ఉంటుంది అది, బళ్ళారి నుంచి. సో ఇంకా మా ఊరు రోడ్లు బాగున్నాయి. సో ఆఫ్ రోడింగ్ నేను ఆఫ్టర్ మెనీ డేస్ మళ్ళీ ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేస్తాను బైక్. ఇందులో ప్లాటినా కదన్న అది, కొంచెం స్లిప్ అయితే అవ్వదు, బట్ ఏంటంటే హ్యాండిల్ లూజ్ ఉందన్నమాట. సో ఇట్లా ఈజీగా తిరుగుతుంది. సో గ్రిప్ అంటే కొంచెం తక్కువ ఉంటుంది ప్లాటినా, బట్ చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు ఈ సిటీలో హైదరాబాద్లో నడిపి కొంచెం ఆఫ్ రోడింగ్ తగలగానే కొంచెం ఎట్లుందంటే థ్రిల్ ఒక రకంగా ఉంది. అంటే అది లేదులే గైస్, చెప్తే అర్థం కాదు. మీరు రావాలా, మీరు వచ్చి ఇట్లా ఆఫ్ రోడింగ్లో బైక్ నడపాలా, ఆ కిక్ కనిపిస్తుంది. సో ఇక్కడేమో అంతా తవ్వినారు, మేబీ ఏమన్నా గనులు అంతా క్వారీస్ ఏమైనా తవ్వుతున్నారేమో, అంటే తవ్వుతారుగా గనులు అట్లా, మేబీ దాని కొరకు ఏమన్నా తవ్వినారేమో. మొత్తం ఏమన్నా ఇంధనం కనిపించిందో మేడ. ఇది ఎలా ఉందంటే కేజీఎఫ్లో మూవీలో ఉండేలేదు ఒక విలేజ్, అలా ఉంది చూడండి. అందరు మనుషులు నల్లగా ఉన్నారు, అండ్ మట్టి కూడా అంతా ఏదో ఫ్యాక్టరీలో పొగ వచ్చి వీళ్ళని అంతా నల్లగా చేసినట్టుంది మట్టి అంతా. సో ఇది ఇంకా మనం తెలంగాణలోనే ఉన్నాం అనమాట. జస్ట్ ఇంకొక ఫ్యూ కిలోమీటర్స్, అంటే మేబీ ఒక 1 or 2 కిలోమీటర్. సో వీఆర్ గోయింగ్ టు ఎంటర్ కర్ణాటక. సో ఇది తాండా అంట, పేరు తాండా. జస్ట్ అంటే విలేజ్ ఇంకా తాండా అంతా చూడలే నేను, జస్ట్ తాండా అనే ఒక వర్డ్ హైలైట్ కనిపించింది నాకు అంతే. వీఆర్ ఎంటర్ టు కర్ణాటక బార్డర్. సో గోయింగ్ అనమాట గైస్. చూడండి గైస్, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏంది మనం డౌన్ దిగుతున్నాము, బాబా లొకేషన్ ఏముంది అసలు. ఫొటోస్ దిగడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది. సో బైక్ పార్కింగ్ అయితే అమౌంట్ పే చేసాం. సో గైస్ మనమైతే ఎంటర్ అవుతున్నాం అనమాట డ్యామ్లోకి. సో నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ ఇక్కడ నుంచి. సో ఈత కొడతాం డ్యామ్లోకి వెళ్ళి. సో గైస్ చూడండి అసలు డ్యాము. సో గైస్ ఫైనల్లీ వీఆర్ అట్ చంద్రంపల్లి డ్యామ్. సో చంద్రంపల్లి డ్యామ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో చూడండి వ్యూ ఎంత బాగుందో. ఈ స్పెట్స్ పెట్టుకున్నా కాబట్టి నేను గుడ్డోడు అయిపోతున్నా, నాకు క్లారిటీ లేదు. స్పెట్స్ తీస్తే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. బాబా ఏమైనా ఉందా, స్పెట్స్ పెట్టుకుంటే అంత అస్సాం. స్పెట్స్ తీసి చూడండి ఏదైనా కానీ. సో గైస్ స్లోగా కింద దిగిపోతున్నాను అనమాట. చూడండి. సో నేను స్పెట్స్ ఎందుకు ఇలా తల మీద పెట్టుకున్నా అంటే నాకు ఈ కళ్ళు సరిగ్గా కనిపిస్తలేదు స్పెట్స్ పెట్టుకుంటే. అమ్మా, ఎవరికైనా స్పెట్స్ పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది, బట్ నాకేంటంటే స్పెట్స్ పెట్టుకుంటే బాగా కనపడదు అనమాట. బట్ నార్మల్గా అయితే చాలా మంది స్పెట్స్ పెట్టుకుంటారు కదా ట్రావెల్ చేసేవాళ్ళు, బట్ నాకైతే స్పెట్స్ అలవాట్లేదు. ఎప్పుడన్నా ఫొటోస్ దిగడానికి తప్ప వాడాను నేను ఇంకా స్పెట్స్. సో ఇదే అనమాట లొకేషను. సో దిగుతున్నా, నేను కనిపిస్తున్నానా, నేను కనిపించి ఉంటే బాగుంటుంది. సో చూడండి. సో ఫైనలీ యువర్ దిల్ trying to explore this, what is that so called dam, I don't know the dam name, I forgot. నాకైతే డ్యామ్ పేరు సరిగ్గా గుర్తుండట్లేదు, మర్చిపోతున్నా మాటికి. చంద్రంపల్లి డ్యాము. సో ఇక్కడ ఏమైనా చేపలు అలాంటివి దొరికితే ఫ్రీగా ఫ్రై చేసుకుని తినొచ్చు. ఈ చైన్ వస్తుంది, ఇటు పెట్టుకున్నాం. ఎవరో అమ్మాయిలు ఉన్నట్టున్నారు, అమ్మాయిల సౌండ్ వస్తుంది. ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు. అమ్మ నాకు ఈ స్పెట్స్ పెట్టుకుంటే సరిగ్గా కనిపించదు. చూడండి కింద పడితే వస్తాం ఇంక ఇక్కడ. వావ్ వాట్ ద బ్యూటిఫుల్ వ్యూ. చూడండి, సో దిస్ ఇస్ ద వ్యూ. సో గైస్ వీఆర్ బ్యాక్ అనమాట. సో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. అమ్మా ఇంక ఇప్పుడు ఎక్కాలా, ఇప్పుడు సీన్స్ ఇద్దరు కనిపిస్తుంది. ఉన్నారాడా, ఎవరెవరు ఉన్నారంటే అమ్మాయిలు, వాళ్ళ జంటలు గుంట్లు ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు బాగా పాటలు పెట్టుకొని. ఇంకొంతమంది అయితే చేపలు పడుతున్నారు, ఇంకొంతమంది డ్రోన్ ఎగిరేస్తున్నారు.
సో వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది, చాలా ఇంకా మనది అప్పుడే. సో స్లోలీ వీఆర్ గోయింగ్ అప్. ఇంకా చూడాల్సిన ప్లేస్లు 2 ఉన్నాయి. సో ఒక్కటే కవర్ అయిపోతే ఇంకా మనం వచ్చిన పని అయిపోయినట్టే. ఏంటంటే ఇక్కడ నుంచి ఆబుది అవ్వట్లేదు అనమాట, అంత ప్రశాంతంగా ఉంది. అండ్ దట్టు చెమట పడుతుంది చూడండి, చాలా రోజులైంది చెమట వచ్చి. సో మనకైతే చెమట 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 కారిపోతుంది మనకి. అయిపోయింది, ఇంకా ఎక్కేసాం, అయిపోయా. ఫైనల్లీ వీఆర్ అప్, రీచ్ అవర్ డెస్టినీ. మళ్ళీ బైక్స్ తీసుకొని అటువైపు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్దాం మరి. చూడండి చెమట, వామ్మో. సో గైస్ ఫైనల్లీ మనమైతే బ్యాక్ వెళ్ళిపోతున్నాం. సో మనకి కంటెంట్ ఇంపార్టెంట్ అనమాట, సేఫ్టీ కాదు. అందుకే 1 హ్యాండ్ డ్రైవ్ చేసుకుని 1 హ్యాండ్. చూడండి లొకేషన్ ఎట్లుంది బయట. సో గైస్ చూడండి గైస్, నేనైతే బాగున్నా, మీరు ఎలా ఉన్నారు నాకు తెలియదు ఇప్పుడు ఈ వీడియో చూసేప్పుడు. సో నేనైతే డ్యామ్ మీద బాగా ఎంజాయ్ చేస్తున్నా. సో బ్యాక్ సైడ్ అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంది, అండ్ ఇటు సైడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది వ్యూ. అండ్ కింద అయితే కోతులు ఊరకలాడుతున్నాయి, నల్లమూతి కోతులు. సో గైస్ మేమైతే పక్క విలేజ్లో, అంటే ఈ డ్యామ్ పక్క విలేజ్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయించుకొని వచ్చామన్నమాట. సో ఆ విలేజ్ దగ్గర ఏదో షాప్స్ ఉన్నాయి, బట్ మేము ముందు విలేజ్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంతా చేయించుకొని వచ్చి మిర్చి బజ్జీ అండ్ కొన్ని అన్నీ చేయించుకొని వచ్చి తింటున్నాం అనమాట హ్యాపీగా. అంటే ఇంకా వాటర్ బాటిల్ తెచ్చుకొని చెట్టు కింద, అండ్ డ్యామ్ ఆపోజిట్, డ్యామ్ ముందు అనమాట అది. సో నేను చాలా వరకు అయితే రికార్డ్ చేసా వీడియోస్, బట్ ఏంటంటే నా మొబైల్లో స్టోరేజ్ లేకనో ఏందో మళ్ళీ వీడియో అయితే సేవ్ అవ్వాలి. చాలా వరకు వ్యూస్ తీసాను, అంటే చాలా వరకు నేను వీడియోస్ రికార్డ్ చేశాను. అంటే ఆ డ్యామ్ గేట్స్ దగ్గర కానీ, అండ్ ఆ డ్యామ్స్ పైకి పైకి ఎక్కాము డ్యాము. సో పైకి ఎక్కినప్పుడు అంతా తీసాను నేను, బట్ ఏది రికార్డ్ కాలే. సో నా బ్యాడ్ అనమాట, నా బ్యాడ్ లక్ అది. సో ఏం చేయలేము ఇంకా. సో ఇది గైస్, మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం డ్యాము. సో ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా కోతులు ఉన్నాయి. సో తింటా ఉంటే అట్లే వస్తున్నాయి. సో మనకి కాపులాగా కుక్కలు ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి, మీకు చూపించామని, బట్ కెమెరా ఇటు సైడ్ పెట్టాడు అన్న. సో ఇదనమాట, మేము ముగ్గురు వెళ్ళాము. సో తిని బాగా కాసేపు కూర్చొని, సో డ్యామ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ చల్లగా ఉంది. సో తిని వచ్చేసాం అనమాట. సో రిటర్న్ వెళ్తున్నాం. చూడండి రిజర్వేర్ ఎట్లుందో. క్యాబ్ టచ్ అయితే ఫోన్ స్మాక్ తెరిసినతో కాడని వీడియోస్. సో గైస్ చూడండి నా పరిస్థితి, లోపల ఒక టీషర్ట్, బయట ఒక టీషర్ట్, బయట జాకెట్, ఎంజాయ్ పండుగ. సో గైస్ ఘాట్ రోడ్ ఎక్కుతాం చూడండి. ఇప్పుడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం మేము. సో ఇప్పుడు ఘాట్ రోడ్ ఎక్కుతాం చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఘాట్ రోడ్. చూడండి ఎంజాయ్ చేయండి. సో బండి పికప్ తక్కువ ఉంది. సో ఇది ఒక మంచి ఘాట్ రోడ్లో ఉంటుంది, కాకపోతే డౌన్ వచ్చేప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇప్పుడు అప్ ఎక్కుతున్నాం కాబట్టి కొంచెం సతాయిస్తుంది, అంటే వెహికల్ ఎక్కాలి కదా, అప్ ఎక్కాలి కదా. చూడండి అప్ ఎక్కుతున్నాము. సో దీన్ని ఘాట్ రోడ్ అంటారు అనమాట. చూడండి వ్యూ ఎట్లుంది. కదా. సో గైస్ ఇంకా మనం కర్ణాటక బార్డర్లోనే ఉన్నాం. సో ముందు చూడండి వ్యూ అసలు ఏమన్నా ఉందా. సో ఎప్పుడంటే మనము ఇది వర్షాకాలంలో రావాలా ఈ ప్లేస్కి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు వ్యూ. అమ్మ సో జస్ట్ మేము ఏం చేసామంటే పొద్దున డ్యామ్ దగ్గర మీకు వీడియోస్ పెట్టా కదా. సో అది బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ ఇక్కడ మన గేట్ దగ్గర వెళ్ళడానికి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మేము. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఇన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసాము మేము ఇక్కడ నుంచి అక్కడ వరకు ట్రావెల్ చేయడానికి. అంటే కొండలు ఉన్నాయన్నమాట, కొండల మధ్య ఉంది అది డ్యాము. సో అందుకే అంత ఉందన్నమాట. సో ఓకే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం, అయిపోయినాం ఇక. సో ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది. సో అదొక్కటి చూసుకొని ఇంకా వెళ్ళిపోయేది ఇంకా. వాయమ్మ
ఇది వాటర్ ఫాల్స్ రోడ్ అంట. ఆల్మోస్ట్ మేము చెలిపి 1 or 2 అయింటుంది, ఎంత అయిందో టైం తెలియదు. బట్ ఇది వాటర్ ఫాల్స్ రూట్ అంట. ఇది చూద్దాం ఎలా ఉంటుందో. ఇదేంది మొత్తం ఆఫ్ రోడింగ్లా ఉంది. లేదు, మనం ఇట్లాంటి ప్లేస్కి మనము రావాల్సింది ఓన్లీ ఎప్పుడంటే వర్షాకాలంలోనే రావాల్సిందే. సో ఇలాంటి చలికాలం అండ్ ఎండాకాలం వస్తే అస్సామే, ఏముండదు ఇందులో. రైనీ సీజన్లో వస్తే మొత్తం గ్రీనరీ ప్లస్ మనకి వాటర్ అంతా పోతుంటాయి కదా. సో పొలాల్లో నుంచి అక్కడి నుంచి వచ్చి సో కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఏదో రాసి ఉంది, ప్రొహిబిటెడ్ ఇన్సైడ్ వితౌట్ పర్మిషన్ అంట. వితౌట్ పర్మిషన్ లోపలికి అయితే వెళ్ళకూడదని బోర్డు రాశారు. బట్ మేమైతే ట్రై చేస్తున్నాం లోపలికి వెళ్ళడానికి. సో చూడండి అసలు ఎత్తుంది రోడ్డు, మోస్ట్ అడ్వెంచర్గా ఉంది. నా బైక్ పైన 2 వెళ్తున్నాం చూడండి, ప్లాటినా 100 పైన. అయినా ఎక్కడ తగ్గట్లేదు మన బండి. ఇప్పటికీ 63,800 కిలోమీటర్లు తిరిగింది. సో వాళ్ళు ఎవరో వెళ్ళి వచ్చారు, అడిగితే అవును అన్నారా. సో గైస్, ఇది మన వాటర్ ఫాల్స్. ఇది వాటర్. సో గైస్, ఇది చూడండి వాటర్ ఫాల్స్ ఎట్లా చూడండి ఆ సైడ్గా. ఎక్స్పెక్ట్ చేసేంత అయితే లేదు, బట్ నాట్ బ్యాడ్. అండ్ చాలా అంటే చాలా బాగుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం చూడడం నేను వాటర్ ఫాల్స్. అతి చిన్న వాటర్ ఫాల్స్ అండ్ పెద్దగా ఇదే. ఇంకా నేను ఎప్పుడు నా వాటర్ ఫాల్స్ చూడలేను నా లైఫ్లో. ఇంకా ముందు ఇంకా చూపిస్తా, ఎప్పటి నుంచి నేను చూస్తా, మీకు కూడా చూపిస్తా. సో గైస్, మొత్తం నానిపోయాము. సో ఎంజాయ్ చూసారు అది వీడియోస్ ఎట్లా మేము నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కదా. సో ఆ రిక్వెస్ట్ టు మై సబ్స్క్రైబర్స్ ఎవరైతే వీడియో చేస్తున్నారో, సో ప్లీజ్ ఎప్పుడూ అదే కాకుండా కొంచెం బయటికి రండి, ఓకేనా. సో వచ్చి ఇట్లా మాలాగా ఎంజాయ్ చేయండి. అబ్బా ఎంత పోదు, జస్ట్ ఒక మేబీ ఒక అంతా కలిసి ఒక 1000 లోపే అవుతుంది మీ ఖర్చు. విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ 3 ప్లేసెస్ చూపించాం మీకు ఈరోజు. వాటర్ ఫాల్స్, ఇంకోటి ట్రెక్కింగ్, ఇంకా అది ఒక డ్యామ్ దగ్గర అయితే ఏం లేదు. ఉండిందంతా సీన్ అంతా ఇక్కడే, సీన్ అంతా ఇక్కడే ఉంది. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో రండి, విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి. ఇప్పుడు అయితే జహీరాబాద్ అంట, ఏమో చెప్తాడు వినండి. అంతే అంట, విజిట్ చేసా అంట. సో మన కొత్త సబ్స్క్రైబర్ అనమాట. సో రండి, వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ స్ట్రెస్ ఫ్రీ, పీస్ఫుల్ అవుతుంది మైండ్. సో ఇంతే గైస్. సో ఫైనల్లీ సో డైరెక్ట్గా మనం కెమెరా యాంగిల్లో మాట్లాడుకుందాం. సో గైస్, స్టార్టెడ్ అనమాట హోమ్కి. సో అయిపోయింది వాటర్ ఫాల్స్ అన్నీ. సో గైస్, టైం చూస్తే 4 అయింది, అప్పుడే స్లోగా చీకటి పడిపోతుంది చూడండి. ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోయినాం అడ్వెంచర్ స్లోగా. ఇందులో ఆ కార్స్ ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎలా తీసుకొచ్చారు అసలు కార్స్. చూడండి ఎలా ఉంది రోడ్డు. మనం ఇట్లా వెళ్తాం, నో రిస్క్ రే, టేక్ వాట్ ఈస్ దట్, యూజ్ బ్రెయిన్ అండ్ మేక్ యువర్ బైక్ ఫీల్ కంఫర్ట్ అండ్ ట్రావెలింగ్. సో చూడండి, చాలా రోజుల తర్వాత ఆఫ్ రోడింగ్ చేస్తున్నా, అంత పాటలు ఊగుతున్నాయి బైక్వి. అన్ని బోల్టాలు ఈల్టాలు అన్నీ కుడుకుడు కిచ్ అంటున్నాయి. సో అన్న అయితే ముందు దుమ్ము లేపుకొని పోతున్నాడు. సో మనం కూడా స్టార్ట్ అయ్యాము, స్లోగా వెళ్ళిపోతాం. ప్లాటినా ఎక్కడ తగ్గదు. ఏంటంటే మనం కొంచెం ఏమంటారు, ప్లాటినా అయితే ఎక్కడ తగ్గదు. ఏమంటే మనం కొంచెం పర్ఫెక్ట్గా యూజ్ చేయాలంతే. సో ఎక్కడ తగ్గదు గ్రిప్లో అన్నిట్లో. సో వీలైతే చార్జింగ్ అయితే ఒకే ఒక్క పాయింట్ ఉంది చూడండి. సో వీలైతే నేను హైదరాబాద్ వెళ్ళేంత వరకు తీస్తా.
మధ్యలో ఎక్కడ అయిపోతే ఇంక అంతే. ఎందుకంటే నేను ఇప్పటికే ఇంక అన్ని పవర్ బ్యాంక్ అన్నీ లోపల బ్యాగ్లో, సో అన్నీ పెట్టేసా. ఇంకా అంటే తడిసిపోయింది మొత్తం. సో ఎందుకులే అని అంత లోపల పెట్టేసా. సో అందుకు గాను తీయలేను. మళ్ళీ పవర్ బ్యాంక్ అన్నీ తీసుకోలేను. టైం చీకడుగున పడిపోతుంది, చలి ఇంకా స్టార్ట్ అవుతుంది. సో ఎంత జల్దీ వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. సో ఇప్పటికే నేను చూడండి లోపల ఒక టీ షర్ట్, దానిపైన ఒక టీ షర్ట్, మళ్ళీ దీనిపైన ఒక స్వెట్ షర్ట్. సో ఇన్ని వేసుకున్న అయినా చలి మాత్రం చంపుతుంది. ఈ అడ్వెంచరు అమ్మ లేపుకొని పోతున్నారు కదా వాళ్ళు బైక్. చూడండి అక్కడ ఎట్లా ఉందో, అప్ప ఎలా ఉందో చూడండి, అప్ప ఎలా ఉందో. ఇక్కడ కార్ ఎలా తీసుకొచ్చారు అదే చాలా చాలా అంటే చాలా క్వశ్చన్ మార్క్. ఇక్కడ కార్ ఎలా తీసుకొచ్చారు? బైక్స్ ఇబ్బంది పడిపోతాయి. అమ్మో వామ్మో వామ్మో వామ్మో, ఇది రియల్ అంటే అడ్వెంచర్. సో వెళ్తుంది చూడండి అక్కడ ఒక షిఫ్ట్. ఎలా వచ్చాడో మళ్ళీ నాకు అర్థం కావట్లేదు. కొంచెం ముందు వచ్చింటే మనం చూసేవాళ్ళం ఎలా ఎక్కాడో అనేది. సో వీఆర్ సో లేట్ అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా మిస్డ్ కాల్స్ వచ్చాయి ఫోన్లు మా అమ్మ నుంచి, అండ్ రమేష్ పోలీసు, ఇంకా ఇంకెవరెవరో చేశారు చూసుకోవాలి. స్లోగా అయితే మనం స్టార్ట్ అయిపోయినాక. సో చూడండి ఇది రియల్ అడ్వెంచర్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ గైస్, సో ప్లీజ్ వీకెండ్లో ఒక రోజు అట్లీస్ట్ ఒక 1 మంత్కి ఒక ట్రిప్, 15 డేస్కి ఒక ట్రిప్ ట్రై చేయండి. లేదంటే 1 మంత్కి ఒక ట్రిప్ ట్రై చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఫ్రీ అవుతారు మీరు. చాలా అంటే చాలా చెప్తున్నా కదా, సీరియస్లీ చాలా అంటే చాలా ఫ్రీ అవుతారు. ఎక్కుతుంది చూడండి డిస్కవరీ. ఇది ఎక్కుతుంది కానీ కింద అది ఎలా ఎక్కుతుందో నాకు అర్థం కావట్లేదు. తీయలే నేను వచ్చేసా ముందుకు. ఫాస్ట్ వెళ్ళడం కాదు ఇందులో, స్లోగా తెలివిగా వెళ్ళాలి. ఎందుకంటే పొరపాటున ఏదో ఒక మెట్టెక్కితే గ్రిప్ ఉండదు కదా. అంటే అన్ని రాళ్ళు రప్పలు అన్నీ చూడండి ఎలా ఉంటాం. సో కింద పడేమంటే అంతా అస్సం అయిపోతాం. ఇందాక ఒక బ్రో వచ్చాడు జైరాబాద్ అంట. సో చాలా వరకు మాట్లాడాము బ్రోతో కాసేపు. ఒంటరిగా వచ్చాడు పాపం. సో ఇటు సైడ్ వస్తే ఎవరన్నా ఫ్రెండ్స్తో రావాలన్నమాట యాక్చువల్గా. సో గైస్ మనమైతే సక్సెస్ఫుల్లీ మెయిన్ రోడ్కి వచ్చేసాం. అండ్ ఇక్కడ ఇంకా కర్ణాటకలోనే ఉంది కారణాలి 6 కిలోమీటర్సా బ్రోనే, జహీరాబాద్ అంట. ఓకే మరి పోయేసా, హ్యాపీ జర్నీ, బాయ్. సో బ్రో అయితే మాట్లాడాడు. సో ఇదంతా కర్ణాటకలో ఉంది ఇంకా, సో అందుకే రోడ్ ఇంత బాగుంది. సో మా వాళ్ళు అయితే దుక్కు లేపుతున్నారు బైక్ని. సో నేను కూడా లేపుతున్నా. సో 90 స్పీడ్లో మెయింటైన్ చేసుకుని వెళ్తున్నా చూడండి. వన్స్ అగైన్ వెల్కమ్ టు తెలంగాణ. అండ్ ఇదే లాస్ట్ ఇంకా వెల్కమ్ టు తెలంగాణ. థ్యాంక్ యూ కర్ణాటక. అయిపోయింది ఇంకా. కర్ణాటకలో రోడ్స్ బాగున్నాయి, తెలంగాణలో అంత బాగాలే. సో ఫైనల్లీ వీఆర్ ఎంటర్డ్ తెలంగాణ ఆల్సో. సో తెలంగాణకు వచ్చేసాం, మళ్ళీ ఎంటర్ అయిపోయాం. ఇంక ఇక్కడి నుంచి హైదరాబాద్ ఉంటే మేబీ 120 ఉండొచ్చు, మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ మేబీ 20 ఉండొచ్చు అని విన్నా నేను. ఏం 20, 120 బ్రో. సో గాయస్ ఇది హైదరాబాద్ వెళ్ళేంత వరకు ఛార్జింగ్ ఉండదో తెలియదు. సో మనమైతే ప్రజెంట్ 80 స్పీడ్లో వెళ్తున్నా. సో అప్పటి వరకు ఒకవేళ ఉంటే ఓకే, లేకుంటే అందరికీ. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ విజిట్ చేయండి, మంచి ప్లేస్లు ఉన్నాయి హైదరాబాద్ నియర్లో. లాస్ట్ నేను నర్సాపూర్ బ్లాగ్ తీసా అండ్ ఈ బ్లాగ్ తీసా. ఇంకా నేను చాలా ప్లేసులు తిరిగా కాబట్టి నాకు ఏంటంటే అన్ని సార్లు బ్లాగ్ తీయడం ఇష్టం లేదు. సో ఫైనల్లీ వీఆర్ ఎంటర్డ్ ఇన్ ముగడంపల్లి నుంచి ఇంకా మనం జహీరాబాద్ రోడ్ పట్టుకోవాలి. సో జహీరాబాద్ రోడ్ NH65 ఎక్కితే ఇంకా డైరెక్ట్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది అంతే ఇంకా మనకి. సో ఇది గాయస్. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పటి వరకు ఉన్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎవరైతే ఇప్పటి వరకు నా బ్లాగ్ చూస్తున్నారో వాళ్ళందరికీ రియల్లీ సీరియస్లీ థ్యాంక్స్.